నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు శరత్. క్షేత్రస్థాయిలో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుండి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. చీమకుర్తి మండలం ఇలపావులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ తమీం అన్సారియా శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో కలిసి పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని 826 గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 38 గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో గ్రామ ప్రజల నుండి వచ్చిన అర్జీలకు రసీదు ఇవ్వడంతో పాటు ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. వచ్చిన అర్జీల్లో సత్వర పరిష్కారం చూపే అవకాశం ఉంటే వెంటనే పరిష్కారం చూపించడం, లేకపోతే నిర్దిష్టమైన గడువులోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. నెల రోజుల పాటు జరిగే రెవెన్యూ సదస్సులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ గ్రామ ప్రజలకు సూచించారు. భూ సమస్యలన్నీ పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుందని అన్నారు. భూ సమస్యలతో ప్రజలు బాధపడుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందన్నారు. సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగే పనికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికిందన్నారు. కార్యక్రమంలో ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న, మండల ప్రత్యేక అధికారి డ్వామా పీడి జోసఫ్ కుమార్, తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీఓ రాఘవేంద్ర, వివిధ శాఖల మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 6 మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఈరోజు ఫస్ట్ డే 38 విలేజెస్లో జరుగుతున్నాయి. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడే ప్రతి ఒక్క విలేజ్లో కూడా రెవెన్యూ సిబ్బంది అలాంగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫారెస్ట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, అందరి డిపార్ట్మెంట్తో పాటు ఒక టీం ఇక్కడ ఉంటారు. ప్రజలు ఏదైతే రెవెన్యూ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయో వారి అర్జీని తీసుకున్న వెంటనే వారికి ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తాము. ఆ రోజే ఆన్లైన్లో కూడా దాంట్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇది జనవరి 8 వరకు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఇది పబ్లిక్ హాలిడేస్, అదేవిధంగా పబ్లిక్ హాలిడేస్ తప్ప మిగతా అన్ని రోజు కూడా అన్ని విలేజెస్లో కూడా ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. దీంట్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మండలకు ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా యంత్రాంగంలో అందరు ఆఫీసర్స్ని కూడా ఈ ప్రోగ్రామ్ని ప్రయారిటీలో తీసుకుని చేయడం జరుగుతుంది. అన్నిటికన్నా ఎక్కువ విలేజెస్లో రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మన దృష్టిలోకి వచ్చింది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సులు పెట్టారు. నేను ఈ అవకాశాన్ని, అంటే రెవెన్యూ అఫీషియల్స్ అంతా మన ఊరికి వచ్చి మన ప్రాబ్లమ్స్ తీర్చడానికి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రజల వద్దకు పాలన, రెవెన్యూ పాలన. మీరు ఈ అవకాశాన్ని అందుకొని ప్రతి వాళ్ళు, ఎందుకంటే చిన్న సమస్యలు, చాలా వరకు చిన్న సమస్యలు, ఏంటిది మాకు పాస్బుక్లో పేరు ఎక్కలేదు, మా ఫాదర్ చనిపోతే నా కొడుక్కి పేరు ఎక్కలేదు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. దాదాపు చిన్న సర్వీస్ సమస్యలు. ఇవన్నీ ఇప్పుడున్న అవకాశం రెవెన్యూ సదస్సులో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఇక్కడ అర్జీ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని ఈ పరిష్కారం 45 daysలో జరుగుతుంది. అందుకని మీరు దీన్ని ఈ ప్రజలు అవకాశం తీసుకొని ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఫలితంగానే స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం అమలవుతుందని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు పసుమర్తి గోపీచంద్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదని, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు అన్నారు. వాస్తవాలను మాట్లాడే ప్రతిపక్షాల గొంతును నొక్కుతో అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టి హింసించినా భయపడేది లేదని, రాజ్యాంగ హక్కు అయిన న్యాయం, ధర్మం వైపు ప్రజలు నిలబడతారని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు కటారి శంకర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, బొట్ల సుబ్బారావు, రాము, బడుగు ఇందిరా, బీరావలి తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ గారు ఎంతో చదువుకొని ఎన్ని ఊర్లు కూడా తిరిగి చదువుకొని కష్టపడి ఇట్లా రాజ్యాంగాన్ని తీసుకొచ్చి కులము మతాలు అన్నిటికీ మహిళలకు కానివ్వండి అన్నిటికీ ఒక రాజ్యాంగం చట్ట ప్రకారంగా రాసి ఈరోజు మనకి గుర్తుండేటట్టు చేసింది మన అంబేద్కర్ గారు. శాశ్వతంగా మనం ఈరోజు గుర్తుపెట్టుకొని మనం ప్రతిసారి ఆయన వర్ధంతికి కానివ్వండి జయంతికి కానివ్వండి ఏదైనా కానీ మనం పూలదండలు వేసుకొని గుర్తు తీసుకొచ్చుకుంటున్నామంటే అంబేద్కర్ చేసిన కష్టాలని మనం కూడా అంబేద్కర్ ఏ విధంగా చేశాడో అదేవిధంగా మనం కూడా అందరం అంబేద్కర్ లాగా పోరాటం చేసి మనం అదే బాటలో నడుద్దామని అందరికీ మరొకసారి చెప్తాను. భారతదేశంలో అన్ని రకాల మతాలు అన్ని రకాల సంస్కృతులు కలిసిన ఈ భారతదేశాన్ని ఏకతాటిపై నడిపిస్తున్న రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడికి ఇవాళ ఘనంగా నివాళులర్పించుకోవడం కోసం ఈరోజు పార్టీ ఆఫీసులో మా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం అవ్వడం జరిగింది. అంబేద్కర్ గారు పేదవాళ్ళందరినీ కూడా అంటరానితనాన్ని పేదరికాన్ని రూపుమాపి సమసమాజం దిశగా ఆయన చూపిన బాటలో మేమందరం కూడా మా పార్టీ కూడా ఆయన ఆశయాలను అనుసరించి ముందుకు నడుస్తామని తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈనాడు రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందానికి మనం దురదృష్టంగా భావించాలి. కాని వాళ్ళని ప్రతిపక్ష పార్టీలని అనవసరపు కేసులు పెట్టి కావాలని వేధించే ప్రక్రియ, వాళ్ళ ఫెయిల్యూర్స్ని వాళ్ళ అపజయాలని వాళ్ళ సంక్షేమాన్ని ఏవైతే మాటలు ఇచ్చారో అవి నెరవేర్చలేక పక్కదారి పట్టించడం కోసం రోజు ఒక కొత్త సమస్యను తీసుకొచ్చి ముందు ఒక కేసు కడతారు. అంటే బురదేస్తే కడుక్కోవడం యువతల పని అయింది కాబట్టి ఒక బురదేస్తే ముందు శుభ్రం చేసుకునే దేశంలో యువతల వాళ్ళు ఉంటాం కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చక్కదిద్దుకోవచ్చని ఆలోచన చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సీజ్ ది షిప్ అని చెప్పి కోర్టులో పోయి మాట్లాడాడు. ఇవాళ మీరు చూస్తూ ఉంటే దొరుకుతున్న బియ్యం అంతా ఎవరి ఎమ్మెల్యేల పర్సంటేజ్ ఎంత? ఈ రాష్ట్రంలో ఇది అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు, ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఈ విషయాన్ని పక్కదారి పట్టిస్తూ వాళ్ళు ఏదో నీతిగా ఉన్నారు ఇంకా ఎవరో తప్పులు చేస్తున్నారని చెప్పడం అనేది 6 నెలలైనా కూడా ఏది విచారణలో ఏది తేలినప్పటికీ తప్పుడు కేసులతోటి ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచిస్తున్నారు. దీన్ని మానుకోవాలని దాన్ని అంబేద్కర్ రాజ్యాంగంలోనే మనం అందరం ఉంటాం, చట్టాలు ఉంటాయి, ఇవన్నీ మీరు పెట్టే కేసులు ఎక్కువ కాలం చెల్లవని తెలియజేస్తూ అంబేద్కర్ గారికి మరొకసారి ఘనంగా నివాళులర్పించుకుంటూ సెలవు తీసుకుంటారు. గారు ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని వర్గాల వారికి న్యాయం చేసినటువంటి వారు. ఈరోజు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే మనకి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు కలుగజేసినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎన్నో కష్టాల నుంచి తాడిత పీడిత వర్గాల అందరి యొక్క బాగు కోసం శ్రమించి ముఖ్యంగా వెనుకబడి వర్గాల వారికి కూడా రాజ్యాంగంలో వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా పొందుపరిచినటువంటి మహానుభావులు. ఓటు హక్కు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మీకేం కావాలంటే నా ప్రజలు ఓటు వేసుకునే హక్కు కావాలని ఆనాడు డిమాండ్ చేసి మనందరూ కూడా ఓటు హక్కు కలిగించినట్టు వాళ్ళు. స్త్రీలకు సమాన హక్కులు కావాలని మొట్టమొదట పోరాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహానుభావుడు మన దేశానికి ఇచ్చినట్టు రాజ్యాంగం ఎప్పుడు కూడా అమలు చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా అణగారిన వర్గాలను కూడా సమానంగా సమాజంలో సమానంగా చూసే విధంగా రాజకీయంగా కానీ మరి రాజకీయంగా ఉద్యోగం పరంగా విద్యాపరంగా అందరినీ కూడా సమానంగా చూడాలనే విధంగా వారందరికీ రిజర్వేషన్ కల్పించి ఈరోజు మరి అణగారిన వర్గాలైన దళితులైనటువంటి ఈ పొజిషన్లో ఉన్నారంటే కేవలం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం. మరి అటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను మనందరం ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో మరి వైఎస్ఆర్సీపీ దాంట్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూసాం, ఆయన 5 ఏళ్ల పాలనలో కూడా ముఖ్యంగా దళితుల్ని బీసీలని మరి రాజకీయంగా ఎంతో అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా రాజ్యాంగంలో అవకాశం కల్పించారు. అటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనందరం అండగా నిలబడాలని ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి ఆయన్ని నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకి అందరికీ నమస్కారం. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి రేషన్ బియ్యం దందా సాగిస్తున్నారు. పేదలకు అందకుండా పెద్ద ఎత్తున నిల్వ చేసి పక్కదారి పట్టిస్తున్నారు. సమాచారం అందుకున్న ఒంగోలు ఆర్టీఓ
లక్ష్మీ ప్రసన్న, నాగరపులపాడు తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఉప్పుగుండూరులోని ఓ మిల్లు వద్దకు గురువారం రాత్రి చేరుకున్నారు. తనిఖీలకు సహకరించాల్సిందిగా నిర్వాహకులను కోరారు. తాళాలు తీసేందుకు సస్సేమిరా అనడంతో రెవెన్యూ అధికారులు వాటిని పగలగొట్టించి లోనికి ప్రవేశించారు. అక్కడ నిల్వ ఉంచిన 1500 బస్తాలను పరిశీలించగా పెద్ద సంఖ్యలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వం దుకాణాలకు సరఫరా చేసే బస్తాల్లోనే వీటిని నిల్వ ఉంచడం గమనార్హం. అనంతరం నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. పూర్తి నివేదికను కలెక్టర్కు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. చీమకుర్తి సామాజిక వైద్యశాలలో సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన రక్త నిల్వ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ప్రారంభించారు. రక్త నిల్వ కేంద్రంలో ఏర్పాటు చేసిన 3 భారీ రిఫ్రిజిరేటర్లు, ఇంక్యుబేటర్, ఆటోక్లేవ్ పరికరాలను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వైద్యాధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ సూరిబాబు, ఏపీఎం ఎస్ఐడిసి ఈఈ విజయభాస్కర్, ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ నెల 7వ తేదీ ఒంగోలులో పర్యటిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ఒంగోలు నియోజకవర్గంలోని పాఠశాలల్లో నిర్వహించే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. అనంతరం రామ్నగర్లోని ఎంపీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. కొత్తపట్నం తీర ప్రాంతంలో ఓ చిన్న సైజులో ఉన్న విమానాన్ని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు చిక్కింది. విషయం తెలుసుకున్న మెరైన్ సిఐ సాంబశివరావు, ఎస్ఐ సుబ్బారావు తమ సిబ్బందితో కొత్తపట్నం సముద్ర తీరానికి చేరుకున్నారు. మత్స్యకారుల వలలో చిక్కిన చిన్నపాటి విమానాన్ని పోలిన వస్తువును స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల సమీపం సూర్యలంకలోని భారత పరిశోధన కేంద్రంలో చేసిన ప్రయోగాల నుండి ఇది సముద్రంలో మత్స్యకారుల వలలో చిక్కి ఉంటుందని భావిస్తున్నారు. సమాచారాన్ని సూర్యలంక పరిశోధన కేంద్రానికి తెలియజేశారు. హెడ్ కానిస్టేబుల్ రాజు, రామిరెడ్డి, హోంగార్డు లక్ష్మణ్లు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ రచన ద్వారా దేశ కీర్తి ప్రతిష్టలకు వన్నె తెచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయుడని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని హెచ్సిఎం కళాశాల ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్,
ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్యాగ ఫలితంగానే భారతదేశంలో అత్యంత ప్రజాస్వామిక దేశంగా ఫరడవిల్లుతుందని కలెక్టర్ అన్నారు. భావితరాలకు ఆదర్శనీయమని పేర్కొన్నారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఎన్నో సంక్షేమ ఫలాలు బడుగు బలహీన వర్గాలకు అందుతున్నాయన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మాజీ శాసనసభ్యులు కసుకుర్తి ఆదన్న, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. దాదాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి 67th వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన స్టాచ్యూకు నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన మన దేశం కోసం చేసిన సేవలని, త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి ఎంతో మంచి పనులు, అభివృద్ధి, సంక్షేమము, పేదవాళ్ళు, బడుగు బలహీన వాళ్ళని డెవలప్ చేయటంలో ఆయన ఎంత ముందున్నారో మనందరికీ తెలుసు. మన కాన్స్టిట్యూషన్ రాయటమే కాకుండా రిజర్వేషన్ విషయంలో ఇటు ఎస్సీ ఎస్టీలకే కాకుండా బీసీలకి, ఉమెన్కి, అదేవిధంగా ఈరోజు ఈబీసీ అంటే బడుగు ఓసీలలో కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ కల్పిస్తున్నామంటే ఇవన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చొరవలని మన అందరం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటిదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవుడి తర్వాత అంత పెద్ద మనిషి ఆయన. అందుకని మనము పార్టీల అతీతంగా, కులాల అతీతంగా, రీజనల్ అతీతంగా అలాంటి వ్యక్తుల్ని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దాని తర్వాత జ్యోతిరావుబాయి పూలే, జగ్జీవనరామ్ లాంటి వ్యక్తుల్ని మనం గౌరవించడం అది మన కర్తవ్యమని సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాబోయే కాలంలో ప్రతి ఒక్కరము మన ఊరికి కానీ, మన జిల్లాకు కానీ, మన మనుషులకు కానీ సేవ చేయాలని ఆశిస్తూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని ప్రతి ఒక్కరికి. మన భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు కానీ, కలెక్టర్ గారు, అలాగే మేయర్ గారితో ఒక గొప్ప అవకాశం. తొలిసారిగా ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ హోదాలో నివాళులు అర్పించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా భారతదేశం ఈరోజు ఇలా ఉందంటే ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనందరం ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం కానీ, బడుగు బలహీన వర్గాలకి గతంలో ఎలా ఉండేదో ఆ రోజు ఆయన చూపిన చొరవతోటి ఈరోజు వాళ్ళ జీవితాల్లో కూడా ఒక వెలుగును వచ్చి అందరికీ కావాల్సిన వ్యక్తి అంబేద్కర్ గారు అని కూడా తెలియజేసుకుంటూ ఒక గొప్ప మహానుభావుడికి నివాళులర్పించే అదృష్టం కలిగినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. హిందూ కోడ్ బిల్ ముఖ్యంగా ఈ రోజున మనకి ఈ యొక్క చట్టాలన్నీ కూడా నెరవేరుతున్నాయనంటే ముఖ్యంగా మహిళల కోసం మొట్టమొదటి న్యాయశాఖ మనిషిగా ఉండేటప్పుడు మరి మహిళల కోసం వారు ఎంతగానో పాటుపడ్డారు. ఆయన సంఘ సంస్కర్త. మరి మహిళల్ని ఎక్కువగా చదువు విషయంలో అయితేనేమండి, అలాగే వాళ్ళకి ఈ రోజున మనం అనిపిస్తున్నప్పుడు ఆస్తి హక్కు అనేవి ఆ రోజుల్లోనే వారికి ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా మహిళలకి న్యాయం జరిగే విషయంలోనూ కూడా ఎక్కువగా అంబేద్కర్ గారు ఎక్కువ సేవలు చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక వారిని మన యొక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ మేధావిగా కూడా పేరుగాంచారు. ప్రపంచంలో అనేక దేశాలు కూడా ఈ రోజున మరి అమెరికా లాంటి దేశాలు, అమెరికా, బ్రిటన్, ఇవన్నీ దేశాలు కూడా అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూలు వారి యొక్క పార్లమెంట్లో కానివ్వండి, అలాగే లైబ్రరీలో కూడా వారు పెట్టి వారికి ఎంతగానో గౌరవించడం అనేది నిజంగా మనకు చాలా గర్వించదగ్గ విషయం. కాబట్టి మన అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మరి వెనుకబడిన వర్గాలకి కానివ్వండి, అలాగే సమాజ స్థాపన కోసం చేసిన చట్టాలను ఖచ్చితంగా అమలు చేసి మరి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా మరి ముందుకు పోవడం అనేది మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటాం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా బీసీసీఎల్ పదవికి గోలి తిరుపతిరావు రాజీనామా చేసి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో జనసేనలో పార్టీలో చేరిన సందర్భంగా ఒంగోలులోని సుజాత నగర్లో ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత కొంతకాలంగా తాను వైసీపీ పార్టీకి దూరంగా ఉంటున్నానని తిరుపతిరావు అన్నారు. వైసీపీలో బీసీలకు అన్ని విధాలుగా అన్యాయం జరిగిందని, ఆ పార్టీలో సామాజిక న్యాయం ఎక్కడా లేదని ఆరోపించారు. కేవలం ఓటు బ్యాంకు కోసమే వైసీపీ బీసీలను అడ్డుపెట్టుకుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. మొదటి నుండి తన ప్రయాణం బాలినేనితోనేనని, ఆ ప్రయాణాన్ని చివరి వరకు ఆయనతోనే కొనసాగిస్తానని తెలిపారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, కార్పొరేటర్ మనగా రమేష్, ఈశ్వర్, ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్, దొంతుల కిషోర్తో పాటు పలువురు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధనకు, ఆయన యొక్క మంచితనానికి జనసేన పార్టీ బలోపేతం చేసే విధంగా బీసీలకి కులాలకి బీసీ యొక్క ఎంతోమందికి ఉపయోగపడే ఒక మంచి భావాలున్న నాయకుడిగా జనసేన అధ్యక్షుడు ఉన్నారు. కాబట్టి నేను కూడా వారితోటి కలిసి ప్రయాణించి పార్టీ బలోపేతానికి నా వంతు కృషిగా నేను చేసే విధంగా నేను జనసేన పార్టీలోకి చేరాలని నిర్ణయించుకొని, అదే అంటే ఇప్పుడు నిన్న వైసీపీ పార్టీలో నుంచి కూడా ఏదో చెప్పారు, వాయిస్ వచ్చింది. కానీ నేను ఇన్నాళ్ళు 3 సంవత్సరాలు కష్టపడ్డాము నాకు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు ఇచ్చి. అందుకని వాసన దగ్గరికి వెళ్ళి నేను పార్టీకి రిజైన్ చేసి తర్వాత జనసేన పార్టీ కండువా వాసన సమక్షంలో చేరటం జరిగింది. ఇక నుంచి ఏ కార్యక్రమం సరే నేను మా జనసేన నాయకులతో కలిసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని జనసేన పార్టీ అభివృద్ధి కోసం నా ఛాయశక్తులా నేను కష్టపడతాను. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి నా మిత్రులు, మా బీసీ నాయకులైనటువంటి గోలి తిరుపతిరావు గారు జనసేన పార్టీలోకి రావటం మాకు చాలా ఆనందం, అభినందనిస్తున్నాము. గోలి తిరుపతిరావు గారిని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరటం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీట వారి అనుచరుడిగా ఉంటూ మొదటి నుంచి కూడా యాక్టివ్ రోల్గా ఉన్నటువంటి గోలి తిరుపతిరావు గారు ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అభివృద్ధికి నేను కృషి చేస్తాను, నా వంతు కృషి చేస్తానని రావటం చాలా గొప్ప విషయం, అభినందిస్తున్నాము. 5 ఏళ్ల వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య సమన్వయం లోపించింది. ఆంగ్ల మాధ్యమం అమలు, బడుల విలీనం, ఇతరత్రా పేరిట హడావుడి చేయడంతో చాలామంది పిల్లలు పాఠశాలలకు దూరమయ్యారు. డ్రాప్అవుట్స్ పెరిగాయి. మరోవైపు విద్యా ప్రమాణాలు దిగజారాయి. ఈ లోటుపాట్లను సరిచేసే పాఠశాలలకు పూర్వవైభవం తెచ్చేందుకు కూటమి సర్కారు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక విద్యాశాఖ మంత్రి లోకేష్ నేతృత్వంలో ప్రభుత్వం బడుల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ విద్యాలయాల్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 7వ తేదీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఒకే వేదికపై తెచ్చి మెగా సమావేశం నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 8న తల్లిదండ్రుల కమిటీలు ఎన్నుకోనున్నారు. విద్యార్థుల సమగ్ర వివరాలతో ప్రగతి కార్డును అందించనున్నారు. ఇందులో పిల్లల మార్కులు హాజరుతో పాటు వివిధ రంగాల్లో వారు కనబరిచిన ప్రతిభ, ఆరోగ్యకరమైన విషయాలు సైతం పొందుపరిచేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యా ప్రమాణాల మెరుగు కొరకు తల్లిదండ్రులను నుంచి అవసరమైన సూచనలు తీసుకుంటారు. ఈ వివరాలను మెగా పేరెంట్ టీచర్స్ మీట్ సైట్లో అప్లోడ్ చేస్తారు. సమగ్ర శిక్షా అభియాన్ సెక్టోరల్ అధికారులు, ఎంఈఓలు మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. జరగబోయేటటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ మీట్ కోసం ఏర్పాట్ల కోసం చూడడానికి పర్యవేక్షణకు వచ్చున్నాము. ఒంగోలు మండలంలో సుమారు 7,500 మంది పిల్లలు రేపు కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు దాదాపు 86 పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికోసం ప్రస్తుతం ఉన్నటువంటి బండ్లమెట్ట గర్ల్స్ హై స్కూల్లో రేపు గౌరవ నగర మేయర్ గారు గంగాడ సుజాత గారు హాజరవుతారు ఇక్కడికి. అలాగనే గౌరవ ఎమ్మెల్యే గారు ప్రకాశం కాలనీ స్కూల్కి, ప్రైమరీ స్కూల్కి హాజరవుతారు. అట్లానే ఎంపీ గారు పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్కి హాజరవుతారు. ఇలా ప్రతి పాఠశాలలో కూడా ప్రజాప్రతినిధులు, ఫిలాంథ్రిస్టులు, అట్లనే
అలుమ్నై ఓల్డ్ స్టూడెంట్స్ తల్లిదండ్రులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి బహుశా ఇది ప్రపంచ రికార్డ్ అవ్వచ్చు. ఒకేసారి ఒకే టైంలో రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల సమావేశం జరగడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఇది రికార్డు కావచ్చు. గతంలో తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించినా అంతా మొక్కుబడిగా సాగేవి. ఈసారి అందుకు భిన్నంగా 31 అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆహ్వానాలకు ఫ్లెక్సీలు కాకుండా చార్టులు ఉపయోగిస్తున్నారు. ఎక్కడా ప్లాస్టిక్ వినియోగించకుండా కాగితపు ప్లేట్లు మాత్రమే వాడేలా చర్యలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. ఉన్నత స్థాయిలో స్థిరపడిన పూర్వ విద్యార్థులతో మాట్లాడించి పిల్లల్లో స్ఫూర్తి నింపనున్నారు. ప్రత్యేక మెనూతో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. గవర్నమెంట్ వారు నిర్ణయించిన ప్రకారము రేపు అనగా 7వ తేదీ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ మా స్కూల్లో జరపబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు దీన్ని జరపడం జరుగుతుంది. మా స్కూల్లో 621 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ అందరినీ విద్యార్థుల చేత రకరకాల కలర్స్ తోటి ఇన్విటేషన్స్ తయారు చేయించాము. ఆ ఇన్విటేషన్స్ని పిల్లల ద్వారా వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఒక 3 days బ్యాక్ వాళ్ళందరినీ కూడా గౌరవంగా ఇన్వైట్ చేయటం జరిగింది. ఎస్ఎంసీ మెంబర్స్ అందరికీ ఫోన్లు చేసి వాళ్ళందరినీ పిలిపించి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని వాళ్ళ సహకారంతో కూడా అందరం కలిసి రేపు ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ ఈవెంట్ని విజయవంతంగా జరపాలి అనుకుంటున్నాము. అలాగే రేపు విచ్చేసినటువంటి పేరెంట్స్కు పురుషులకైతే టగ్ ఆఫ్ వారు, స్త్రీలకి రంగోలీ మాకు ఎక్కువ ప్లేస్ లేని కారణంగా సింపుల్గా పోటీలు నిర్వహిస్తున్నాము. రంగోలీ పోటీలు, దీనిలో 1st, 2nd, 3rd ప్రైజులు ఇస్తాము. వివిధ రకాల కార్యక్రమాలు, కల్చరల్ యాక్టివిటీస్ విద్యార్థుల చేత వేయించడం జరుగుతుంది. ఇలా వచ్చిన పేరెంట్స్ వారి బిడ్డలతోటి, ఆ బిడ్డలు ఆ పేరెంట్స్ తోటి మా ఉపాధ్యాయులు అందరూ కలిసి మధ్యాహ్న భోజనాన్ని చేయాలి అనుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని మా పరిధిలో చేతనైనంత వరకు విజయవంతంగా నిర్వహించాలి అని చెప్పి అందరము నిర్ణయించుకున్నాం. కొత్తపట్నంలో ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీడీఓ కృష్ణ, ఈఓఆర్డి జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి శాంతారావు, శ్రీనివాసరావు, కసుకుర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మానవ హక్కుల సూర్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే ఆడవాళ్ళకి పనిచేసే ప్రదేశాల్లో వాళ్ళకి రక్షణ కానీ, ప్రసూతి సెలవు కానీ, 12 గంటలు 10 గంటల నుంచి 8 గంటలు 10 గంటలు రావడానికి కానీ అన్ని హక్కులకి భారత రాజ్యాంగంలో పొందుపరచడానికి ముందే ఓటు హక్కు సాధించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. బ్రిటిష్ వాడితో పోరాడి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో తన ఆర్గ్యుమెంట్ చెప్పి ఓటు హక్కు సాధించాడు. మహిళలందరికీ హక్కులు కల్పించాడు. ఆయన లా మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆయన న్యాయశాఖ మార్చులుగా అయినప్పుడు, నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మహిళల హక్కుల కోసమే హిందూ కోడ్ బిల్ అని ఒకటి పెట్టారు. ఈ భారతదేశంలో మహిళలు వంటింటికి పరిమితం అయ్యి మహిళలు 2వ తరగతి పౌరులుగా ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళకి ఆస్తి హక్కు లేదు కాబట్టి. ఈరోజు మనకి మహిళల కోసం ఆ రోజు ఉన్న ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారిని ఎదుర్కొన్నాడు. ఇది చేసే చట్టం చాలా దుర్మార్గమైన చట్టం, మహిళా కోడ్ చట్టం చెప్పేసి ఎదుర్కొని తన యొక్క మంత్రి పదవిని గుణపాయంగా అర్పించి ఆయన తప్పించాడు. ఇక్కడ నుంచి మనకు ఒకటి తెలుసుకోవాల్సింది ఒకటే, ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆ కష్టాన్ని ఏ స్థాయికి కలిగాడు అనేది ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా పొంది విద్యార్థులు అందరం కూడా జీవితంలో ఉన్నతంగా రావడానికి ఆయన జీవితాన్ని మన పాఠ్యాంశంలో కానీ వాడి ఇతర విషయాల్లో కానీ నిత్యం కనుక ఆయన బుక్స్ మనం అధ్యయనం చేస్తే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా అవి పెద్ద కష్టాలు కాదని మనకు అనిపిస్తాయి. ఊహించండి, ఎక్కడో ఒక ముందు పుట్టిన వ్యక్తి మనకి లండన్ యూనివర్సిటీ కానీ, కొలంబియా యూనివర్సిటీలో కానీ ఈరోజు అక్కడ ఆయన విగ్రహాలు పెట్టారు. ప్రపంచంలో యుఎన్ఓ కూడా ఆయన గొప్ప మేధావిని గుర్తించాడు. అటువంటి గొప్ప మనిషి మన దేశంలో. ఒంగోలు జీజీహెచ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ చిట్తోటి సుధాకర్ బాబు, ప్రిన్సిపల్ డాక్టర్ వై ఏడుకొండలు, సూపరింటెండెంట్ డాక్టర్ జమున, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ దుర్గాదేవి, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ మాధవి లత, డర్మటాలజీ డాక్టర్ బాలాజీ నాయక్, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్, మినిస్ట్రియల్ స్టాఫ్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ అవర్ భారతరత్న అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తున్నామండి. ఆయన గొప్ప విద్యావేత్త, అలాగే మన రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ గారు. ఆయన పుణ్యాన్ని ఇప్పుడు మనం భారతదేశము అఖండ భారతంగా వెలుగొందుతుందంటే ఆయన పుణ్యమే. ఆయన రాసిన రాజ్యాంగమే ఇప్పుడు మనము అడుగుజాడల్లో ఫాలో అవుతున్నాము. తూచా తప్పకుండా వర్గ వివక్ష లేకుండా, లేదా కుల వివక్ష లేకుండా, వర్ణ వివక్ష లేకుండా అందరము చక్కగా హాయిగా బతుకుతున్నామంటే ఆయన ఇచ్చిన గైడ్ లైన్సే. అదే గైడ్ లైన్స్ భవిష్యత్తులో కూడాను తరతరాలుగా అందరము అదే విధంగా ఫాలో అయ్యి మన సుభిక్ష భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా వెలుగొందాలని ఆయన అడుగుజాడలోని నడుస్తామని చెప్పి మేము ప్రామిస్ చేస్తున్నాము. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తి ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు మొత్తం కూడా అంబేద్కర్ గారు ఎవరికి నిస్వార్థంగా అందరు సమసమాజం కావాలి, సమానత్వం కావాలి, ఈ భేదభావాలను తగ్గిపోవాలి, అందరూ ఒక బ్రదర్లీగా ఒక ఫ్రెటర్నిటీ కావాలి అని చెప్పేసి కోరుకున్నారు. ఆయన అందులో ఒక గొప్ప పేట్రియాటిజం, అందరూ బాగుండాలని కోరుకున్నారు. స్త్రీలకు హక్కులు కావాలి, స్త్రీలు చదువుకోవాలి, వాళ్ళకి ఆస్తి హక్కులు ఉండాలి, ఓటు హక్కు ఉండాలని చాలా రకంగా చాలా గొప్ప. అందుకే ఈరోజు ఆయన చనిపోయి 68 సంవత్సరాలైనా కానీ మన భారతదేశంలో కాదు ఇతర దేశాల్లో ఎక్కువగా అక్కడ కూడా ఆయన స్టాచ్యూలు పెట్టుకొని ఆయన భావజాలం గొప్పదని చెప్పి అందరూ కొనియాడుతున్నారు ప్రపంచంలో. అందుకని ఆయన పేరు మీద ఇక్కడ మేము అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిఎంసి జీజీహెచ్ తరఫున ఈరోజు ఒక కార్యక్రమం జరుగుతుంది హాస్పిటల్లో. సో దీని ఏంటంటే అందరం కలిసి ఒక గ్రేట్ లీడర్కి, అతను ఒక హూ ఫాట్ ఫర్ జస్టిస్, ఈక్వాలిటీ, దానికోసం ఫైట్ చేసిన వ్యక్తి, భారతరత్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన విలువల్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయనలాగా అందరూ కష్టపడాలి, ఆయనలాగా అందరూ పనిచేయాలి అనే ఒక స్ఫూర్తిని నింపుతూ ఈ కార్యక్రమం జరుగుతుంది. బూటకపు ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు సిపిఐ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ చావర సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్నాక అటవీ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని, ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కొద్ది కాలంలోనే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ బూటకపు ఎన్కౌంటర్లకు తెరలేపారన్నారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక జిల్లా కన్వీనర్ ఏ వీరాంజనేయులు మాట్లాడుతూ అడవిలోని ఖనిజ సంపదను కార్పొరేటర్లకు దోచిపెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విధానాలు ఒకటేనన్నారు. దేశంలోని అడవుల్లోని ఖనిజ సంపదను కాపాడుతున్న ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారన్నారు. న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్, సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్, ఊటుకూరు వెంకటేశ్వర్లు, కె వెంకటేష్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. దొరకబుచ్చుకొని మత్తులో ఉన్నప్పుడు దొరకబుచ్చుకొని చిత్రహింసలు పెట్టి చంపేయటము, దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ప్రజా సంఘాలు చేసినందువల్ల వేరే పార్టీలు కూడా దాన్ని ఎత్తి చూపించినందువల్ల కొంత ఆపి పోస్ట్మార్టం చేసి ఈరోజే క్రిమేషన్కి ఇవ్వటం జరిగింది. అయితే ఆ ఎన్కౌంటర్ జరిగిన వెంటనే పబ్లిక్గా మీడియాలో వచ్చింది. ఇది నిద్రపోతున్న వాళ్ళనో, వేరే మత్తుగా ఉన్న వాళ్ళనో, కనీసం కాలికి చెప్పులు చాలా మామూలుగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు చనిపోవటం అని మీడియా వెంటనే పేపర్లకు వచ్చింది, మీడియాలో వచ్చింది.
కొంత విఫలమైన తర్వాత మాత్రమే వాస్తవాలు చిన్న చిన్నగా అవసరమైనంత వరకే వ్యక్తం చేయటం అనేది జరిగింది. ఒక టార్గెట్ పెట్టుకొని ఇంతమంది ఉన్నారు, ఇంతమందిని చంపాలి అనే పద్ధతిలో ఒక టార్గెట్లు పెట్టుకొని 26 మార్చి కల్లా అసలు ఎవరూ ఉండకూడదనే పద్ధతిలో ప్రభుత్వాలు చాలా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడం, దానికి అవసరమైన అన్ని దుర్మార్గమైన పద్ధతులు రాజ్యాంగానికి చట్టానికి అసలు లోబడకుండా ఏ రకంగానూ ఈ ప్రవర్తన మొత్తాన్ని మీద ఖండిస్తూ ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా సంఘాల తరఫున మేము ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము. దీన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శిగా నేను ఖండిస్తూ ఉన్నాను. మొత్తం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్య వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రంలో కల్పిస్తామని, ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి నిర్బంధాలని మేము తగ్గిస్తామని చెప్పి వాగ్దానాలు చేసి ఎన్నికల్లోకి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి నిర్బంధాలని, ఎన్కౌంటర్లని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది. ఈ 1వ తేదీ జరిగినటువంటి చల్పాక ఎన్కౌంటర్ మీద అత్యున్నత న్యాయస్థానం అధికారి చేత విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగనే కగారు పేరుతోటి ఆదివాసీ ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి ఈ తీవ్ర నిర్బంధకాండ, అణిసివేతను కూడా వెంటనే ఆపివేయాలని, ఈ శల్పాక ఎన్కౌంటర్ మీద నిజ నిర్ధారణకి వెళ్ళడానికి ప్రజాస్వామిక పౌర హక్కుల సంఘాలకి అవకాశం కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి పోలీసుల మీద అత్యాచారం మోపి దీన్ని విచారణ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం ఆవరణలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో శ్రవణ నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవరులను దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేసి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అర్చక స్వాములు కళ్యాణాన్ని ఆద్యంతం కడు రమణీయంగా నిర్వహించి మాల మార్పిడితో క్రతువును ఘనంగా ముగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కలియుగ నాథుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రావెళ్ల శివశంకర్, అర్చకులు రమానాథాచార్యులు, నాగార్జున దేవ్, రాంబాబు స్వామి సిబ్బంది పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని ఒంగోలు ఎంఆర్పీఎస్ నగర కమిటీ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు గుంటూరు ప్రభుదాస్ ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవనంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఆర్పీఎస్ నగర నాయకులు ప్రభుదాసు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ ఆదేశాల మేరకు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రిమ్స్ వైద్యశాల సిబ్బంది యువత నుండి రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి తిరివీధు బాబురావు మాదిగతో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మన అందరి అణగారినటువంటి వర్గాల యొక్క పితామహుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ జయంతి వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ నగర అధ్యక్షులు మరి ఇతర నాయకులు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రక్తదాన శిబిరం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేయటం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం, అందరికీ స్ఫూర్తి కలిగించేటువంటి విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వీరు 200 మందితో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి కృషి చేసినటువంటి ఈ ఎంఆర్పిఎస్ లీడర్లకు అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మనం అందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందరూ ఘన నివాళులర్పించి ఇక్కడ హెచ్సిఎం సెంటర్లో వారికి గార్లాండ్ వేయటం జరిగింది. అలాగే కోలాస్ దగ్గర కూడా వీరందరూ కూడా వచ్చి మరి నగరంలో ప్రముఖులందరూ వచ్చి ఈరోజు మనం అందరం కూడా ఘన నివాళులు అర్పించుకున్నాం. మన ఎంఆర్పిఎస్ నాయకుల వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. వారి యొక్క ఆశయాలు కొనసాగించడంలో మనమందరం కూడా ఒకే బాటలు నడిచి మరి అందరు కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరిని కోరుతున్నాను. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ డొనేషన్ జరుగుతుంది రిమ్స్ హాస్పిటల్కి. ఈ కార్యక్రమం కృష్ణన్న ఆదేశాల ప్రకారమే దీన్ని మేము నిర్వహిస్తున్నాము. మేమందరం కలిసి ఎంఈఎఫ్ వాళ్ళు, ఎంఆర్పిఎస్ వాళ్ళు, ఇంకా అనుబంధ సంస్థలు అందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దాదాపు 100 పై చిలుకు వచ్చి బ్లడ్ డొనేట్ కార్యక్రమం జరుగుతుంది. ఈ భాగంలోనే ఇక్కడికి వచ్చిన మన రాష్ట్ర అధ్యక్షుడు భిక్షాలన్న గారికి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. పార్లమెంట్ గ్రేస్ గాస్పల్ చర్చి సంఘ కాపరి పాటిబండ్ల డానియల్ రచించిన నూతన క్రిస్మస్ గీతాన్ని ఒంగోలు పులివెంకటరెడ్డి కాలనీలో ఆవిష్కరించారు. సంగీత దర్శకులు టోనీ ప్రకాష్, క్రైస్తవ ఆధ్యాత్మిక గాయకుడు మేడుకొండ రాకేష్లు కలిసి ఆలపించిన ఈ గీతాన్ని క్రైస్తవ లోకం ఆదరించాలని పాటిబండ్ల డానియల్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాగలపులపాడు మండల టీడీపీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, తేళ్ల సునీల్ కుమార్, స్వర్ణ కిషోర్ బాబు, గాయకుడు నోకతోటి శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవ దృశ్య గీతానికి జి నరేంద్ర కుమార్ ఎడిటింగ్ సహకారాన్ని అందజేశారు. క్రిస్మస్ శుభదినాల్లో మనమందరం కూడా ఉండగా ఈ యొక్క క్రిస్మస్ శుభదినాలను పురస్కరించుకొని క్రీస్తు యొక్క జన్మదినాన్ని బట్టి ఒక చక్కని పాటను రచించేటువంటి గొప్ప కృపను దేవుడు నాకు ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క చక్కని గీతాన్ని మీ అందరూ కూడా విని మీరందరూ కూడా మీరు ఆత్మీయ మేలులు పొందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ క్రిస్మస్ సందర్భంగా రూపొందించిన ఈ గీతం బహుళ ప్రజాదరణ పొందాలని, ప్రతి ఒక్కరి నాలుకల మీద ఈ పాట పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా ఈ పాటను చేశారు. రచన కానివ్వండి, సంగీతం కానివ్వండి, ముఖ్యంగా బ్రదర్ నరేంద్ర ఎడిటింగ్ గాని ఈ పాటకి అదనపు హంగులు సమకూర్చున్నాడో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఈ పాటని ప్రతి ఒక్కరూ పాడతారు. ఖచ్చితంగా ఈ పాట క్రైస్తవ ఈ క్రిస్మస్ పర్వదినాన ఎంత అద్భుతమైన పాట ఇచ్చినటువంటి ఈ యొక్క బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపించుకుంటూ అందరూ ఈ యొక్క పాటని క్రిస్మస్ ప్రతి చర్చిలో కూడా ఈ పాటని వినిపిస్తారు. ఇన్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వినాలనే విధంగా ఈ యొక్క పాటని అద్భుతంగా చేశారు. అలాగే వీరిని ప్రోత్సహిస్తే శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.